గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షాస్ బీటెక్ లైఫ్. సో ఈరోజు వీడియో అంటే ఈవెంట్స్ లాగైతే జరిగినాయి అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అయితే ఆడిటోరియంలో జరిగింది. అండ్ ఈవినింగ్ 5 నుంచి 7 దాకా అయితే మాకు ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్లో అయితే కొన్ని ఈవెంట్ జరిగింది అనమాట, సాంగ్ లాంచ్. సో వాటి గురించి అనమాట ఈ వీడియో అయితే. సో అలా ఇక్కడైతే ఈవెంట్స్ అనేవి, ఈవెంట్స్, ఫెస్ట్ అండ్ గేమ్స్, మ్యూజికల్ నైట్స్, డీజే నైట్స్, ఇలా ఎంటర్టైన్మెంట్ అంతా ఫన్ అయితే చాలానే ఉండిద్ది ఎస్ఆర్ఎంలో. మీకు మంత్కి ఒక ఫెస్ట్ వచ్చిద్ది, మళ్ళీ ఏదో ఒక ఫ్లాష్ మాబ్ వచ్చిద్ది. సో ఇలా మొత్తం ఏదో ఒక ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా, డ్యాన్స్ ఈవెంట్స్, మ్యూజికల్ నైట్స్. సో ఇలా చాలానైతే జరుగుతూ ఉంటాయి. అండ్ అట్లానే ఎలా అయితే మీకు ఫెస్ట్ వస్తాయో అంతే త్వరగా కూడా మీకు ఎగ్జామ్స్ కూడా వస్తాయి అనమాట. దాంట్లో అయితే ఏ డౌట్ లేదు. వీళ్ళు ఎలా అంటే ఎప్పుడు ఫెస్ట్ ఇప్పుడు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 21 జనవరి. సో ఈరోజు కనుక అయిపోతుంది మీకు ఫెస్ట్ అంటే ఇంకొక 3-4 డేస్కి మీకు మిడ్ సెమ్ అలా పెట్టేస్తారు. సో ఫెస్ట్ ఏమో 3-4 డేస్ ముందే అయిపోయింది. ఆ ఫెస్ట్ మూడ్లో ఉంటాం, మనమేమో బాగా ఎంజాయ్ చేస్తాము. అంతకుముందు చదవచ్చులే ఎగ్జామ్కి అనుకుంటాము. ఈ ఫెస్ట్ టైం వచ్చేసిద్ది, ఫెస్ట్ అయిపోయింది, 3-4 డేస్కి ఎగ్జామ్ అంటారు. సో మనము ఈ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండేసరికి బయటకు వచ్చేసరికి ఆ ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తాయి. ఎప్పుడు అలానే ఉండిద్ది, ప్రతి సెమ్ మిడ్ అంతే ఉండిద్ది, సెమ్ అంతే ఉండిద్ది. సో ఈరోజు అయితే ఫెస్ట్ కాదు ఈవెంట్స్, బట్ నార్మల్గానే సినిమాట్స్ క్లబ్ వాళ్ళు సినేవి 3.0 అని చెప్పి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు ఆడిటోరియంలో. అది మార్నింగ్ 10:30 నుంచి ఈరోజు 4:30 or 5, ఐ డోంట్ నో, నేను వెళ్ళలేదు. సో నా క్లాసెస్ అటెండ్ అయ్యాను, సో అక్కడికి వెళ్ళలేదు, ఈరోజు ఆడికి వెళ్ళలేదు. సో ఈరోజు ఆడిలో అయితే షార్ట్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ అయితే జరిగిందనమాట, నేషనల్ లెవెల్ షార్ట్ ఫిలిం. దానికి ప్రైస్ పూల్ ఉంది 30K, అలా చాలామంది పర్ఫామ్ చేశారు. సో షార్ట్ ఫిలిం స్క్రీనింగ్ అయితే ఉంది. సో అది వెళ్ళిన వాళ్ళకి ఓడి ఇచ్చారన్నారు, బట్ నేనైతే వెళ్ళలేదు, దాని గురించి అయితే నాకు ఐడియా లేదు. సో అలా 5 దాకా ఇప్పుడు దాకా ఆడిలో అయితే ఈవెంట్ జరిగింది. అది సినిమాట్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్, సినేవి 3.0 అని చెప్పి. తెలుగు పౌరుషాల రూపయ్య రారా జగతిని జయించుదా, రారా చరితని లిఖించుదా, రారా పవితని సవాలు చేసే గవాలు చేయించుదా, రారా నడుములు బిగించుదా, రారా పిడుగులు ధరించుదా, రారా చెడుని దహించితే రహస్య వ్యూహం చేస్తుదా, గదులు గడులు గడపలు దాటే, కళలు కనులు నరులను దాటే, ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి సతి సన కొసకు పోరా, ఎరలు మొదలు చెరలకు దాటే, చరులు బిరులు చరులను దాటే, ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి తుది తెలుపు మెరుపు చూడా. రోడ్ సైడ్ నీతోటి పానీపూరి తింటుంటే రేటికి కోటైనా చీపనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటేను ఫంటే కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. క్రేజీ 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 ఫీలింగ్, ఇట్స్ క్రేజీ 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 ఫీలింగ్. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఎవ్వడికి ఎంతకు వతని లేచి రెప్పని చెనులని లేచి పెంచి పవర్ అండ్ ఫోకస్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లైక్ ది రేజ్. జై జై బాలయ్య, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చికిరి 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 బాగా ఇక మొదలెడదావా? ఈ
సార్ మీరు అకంటుకుంది సంతం పట్టుకు ముందే ఆకాశం అలా చక్కలు భక్తం తేరా చల్లారే చెడు సాహసం జగయపు దారిలో ముందడుగైన సేనాని కడుపులనే పదా అడుగుల దారిన సైన్యాన్ని తూకే ధైర్యమ జాగ్రత్త కేవల ముందుట నువ్వెంత తూకే ధైర్యమ జాగ్రత్త కేవల ముందుట నువ్వెంత I told you, there is nobody in India who can stop that sea. Sydney ఆపారు మొదటిసారి హిందీ వస్తాడు అసలా గుడ్ ఈవినింగ్ ఎస్ఆర్ఎం ఏపీ అందరూ ఎలా ఉన్నారు
కానీ బోలెడంత ప్రేమ జీవితాంతం నాకన్నీ తనివే తోడు దొరికావమ్మా కాలి మెట్టై నీతోనే నడిచేస్తానే కాలమంతా గుమ్మా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా నేను తెలుసా కలలోనైనా ఒంటరిగా విడువను నిన్నే ఓ మనసా తొలిగా నువ్వే సంద్రాలే దాటి వారాలే నా బతుకులోనే తొలిగా నువ్వే తెచ్చాలే ఎన్నో వెలుగులే నిరాకతోనే నువ్వేగా నువ్వే నేనంటే ఇంకా నువ్వే నేనంటూ నీకే నాకున్నదంతా నాకంటూ ఇంకేది లేదే ఏడుస్తే వద్దనుకున్న ప్రేమే మళ్ళీ ఎదురొస్తుందా ఒకసారి వదిలేసాక దిగులే తగదే అలవాటే మానుకోవే మనసా ఉన్న అందరి కోసం త్యాగం చేసి దారిన వచ్చేసాక గతమే విడిచి ఇకనైనా మార్చుకోవే వరసా ఒట్టేస్తున్నా నీకై నేనే యుద్ధమైనా చేస్తానే నాతో వచ్చిన నిన్నే ఎప్పుడు రాణిలాగా చూస్తానే మాటిస్తున్నా మరణం దాకా కంటి నేనే రానినే మనుషుమైనా నీకై నేనే ముందుగానే పుడతానే తొలిగా నువ్వే సంద్రాలే దాటి వారాలే నా బతుకులోనే
Once more. All goes to him as well. So yeah, Udbhav తో పాటు అండ్ అలాగే వంశీ పోస్ట్ ప్రొడక్షన్ చేశారు. సో వంశీ గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు, విజయ్ బుల్గనన్ గారు, బట్ థ్యాంక్స్ టు విజయ్ బుల్గనన్ గారు ఫర్ గివింగ్ అస్ సచ్ అమేజింగ్ ట్యూన్. అండ్ అలాగే ద లీడ్ వోకలిస్ట్ గౌతమ్ భరద్వాజ్ గారు, అండ్ ఆల్సో ద మెయిన్ మ్యాన్, ద ప్రొడ్యూసర్ అండ్ ద స్టోరీ రైటర్ హర్షద్ పేరం. సో ఒకసారి గట్టిగా చప్పట్లు టీం అందరికీ కూడా. అండ్ అలాగే ఈ పాటకి అద్భుతమైన లిరిక్స్ రాసినటువంటి సనారే గారు, సో ఆయన కూడా ఇక్కడ లేరు. సో చాలా చాలా అద్భుతమైన లిరిక్స్ అందించారు సనారే గారు. అండ్ ఆల్సో ఐడ్ లైక్ టు ఇన్వైట్ శ్రవంతి. సో ఈ సాంగ్ని పెయింట్ చేశారనమాట, సో ఒక పోస్టర్లో. సో శ్రవంతి ఫ్రమ్ స్టూడెంట్ రిలేషన్స్ అలుమ్నై. సో శ్రవంతిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. సో యా, ఫస్ట్ మైక్ మన లీడ్ యాక్టర్ అఖిల్ ఆలూరికి ఇస్తున్నాను. సో ఒక్కసారి గట్టి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ అఖిల్. నేను ఒక చాలా పొద్దు నుంచి అనుకుంటూ ఉన్నాను ఒక పదం చెప్పాలని చెప్పి. హలో ఎస్ఆర్ఎం. ఇదే కాలేజీలో చదివి ఎంతమందికి వస్తుంది ఈ అవకాశం ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి హలో ఎస్ఆర్ఎం అనడానికి? నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఒకటే ఒక బిల్డింగ్ ఉండేది, ఇక్కడితో ఎండ్ అయిపోయేది కాలేజ్. ఇప్పుడు ఇంత పెద్దగా ఈ కాలేజ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సాంగ్ విషయానికి వస్తే మేము సాంగ్ మొత్తం యుఎస్లో షూట్ చేయడం జరిగింది. చాలా కష్టపడి చేసాం. ద సోల్ మెయిన్ సాంగ్కి సోల్ వచ్చేసి విజయ్ బల్గన్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అసలు ఫస్ట్ టైం ట్యూన్ విన్నప్పుడు చాలా మెస్మరైజ్ అయిపోయింది నేనైతే. నెక్స్ట్ ప్రవల్లికని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ ప్రవల్లిక. Hello SRM. First of all, thank you so much for the amazing support. It's crazy, SRM. Super senior Harshad. మన రిఫ్రెష్ రెట్మో ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా మీరందరూ మీ సీనియర్ని సపోర్ట్ చేయాలి. అండ్ ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఛానల్లో. అందరూ స్టోరీ షేర్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇంకా షేర్ చేయలేదు, బట్ మీరు అందరు షేర్ చేసేయండి. మీ అందరు సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ పృథ్వీ బ్రో, థ్యాంక్ యూ బ్రో ఫర్ యువర్ డైరెక్షన్. అలా ఈరోజు నేషనల్ లెవెల్ స్క్రీనింగ్ ఏంటిది షార్ట్ ఫిలిం స్క్రీనింగ్ అయితే 5 దాకా అనుకుంటా. మార్నింగ్ 10 నుంచి ఇనాగ్రేషన్ సెరమనీ అని చెప్పి, డాక్యుమెంటేషన్ సంథింగ్ స్క్రీనింగ్ అని చెప్పి, షార్ట్ ఫిలిం స్క్రీనింగ్. సో ఇలా మనకి నెక్స్ట్ వెల్డెక్టరీ సెరమనీ. సో ఇవన్నీ అయిపోయేసరికి మనకి 4:30 సంథింగ్, నాకు తెలీదు. సో అలా ఆ టైం అయిపోయింది. సో ఇప్పుడు 5 నుంచి మనకి 7 దాకా స్పోర్ట్స్ గ్రౌండ్లో ఈరోజు సాంగ్ లాంచ్ అనేది ఉందన్నమాట. తూనీగా సాంగ్ లాంచ్. సో దానికైతే మేము వెళ్ళామన్నమాట. అదైతే నాకు చాలా నచ్చింది. సాంగ్ కన్నా కానీ నాకు అది యూఎస్లో షూట్ చేసామని చెప్పారు. సో ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సినిమాటిక్ వ్యూ అదంతా అయితే ఇంకా బాగుందని చెప్పొచ్చు. సో అయితే మీరు చూడండి, యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు. యూట్యూబ్ ఛానల్ నేమ్ రిఫ్రెష్ రిట్మో. సో ఈ ఛానల్లో అయితే ఆల్రెడీ సాంగ్ లాంచ్ అనేది జరిగింది. సో వెళ్ళి మీరు కూడా చూసేయండి, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ హీరో ఆ అన్నయ్య మాకు సూపర్ సీనియర్ అవుతారనమాట. సో ఇక్కడే ఈ గుంటూరు నీరుకొండలో ఎస్ఆర్ఎంలో చదువుకొని సో మళ్ళీ ఇలా ఎస్ఆర్ఎంకి వచ్చి సాంగ్ లాంచ్ చేయటం అనేది చాలా లక్కీ అని చెప్పొచ్చు. అండ్ సో అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అన్నయ్య కూడా అదే చెప్పారు. సో ఇలా నేను మీ సూపర్ సీనియర్ని ఇలా అని చెప్పారు. స్పీచ్ ఇచ్చిన తర్వాత మనకి ఈవెంట్ అయితే ఎండ్ అయింది అనమాట. సో అలా ఈరోజు 5 to 7 మనకి సాంగ్ లాంచ్ ఈవెంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంట్రో, వీసీ సార్ స్పీచ్ అండ్ సాంగ్ ప్రోమో అండ్ పృథ్వీ చంద్ర సింగర్, ఆయన కొన్ని సాంగ్స్ పాడారు. భీమ్ల నాయక్ అండ్ RRR మూవీలో సాంగ్. సో ఇలా కొన్ని శైలజ ఇట్స్ ఎ క్రేజీ ఫీలింగ్. సో ఈ సాంగ్ ఇలా కొన్ని సాంగ్స్ పాడారనమాట. అండ్ నెక్స్ట్ గౌతమ్ భరద్వాజ్ గారు సింగర్. సో ఈయన కొన్ని సాంగ్స్ పాడారు. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత మనకి సాంగ్ లాంచ్ అయితే జరిగింది. సో నెక్స్ట్
అంతా అయిపోయిన తర్వాత సాంగ్ నుంచి అయిపోయిన తర్వాత టీమ్ స్పీచ్ అందరూ వచ్చి స్పీచ్ ఇచ్చిన తర్వాత అయితే మనకి ఈవెంట్ అనేది ఎండ్ అయింది. సో ఇలా మనకి 5 to 7 సాంగ్ లాంచ్ ఈవెంట్ స్పోర్ట్స్ గ్రౌండ్లో అయితే కండక్ట్ చేశారు. ఈరోజు 21 జనవరి. సో ఈరోజు మనకి ఎస్ఆర్ఎంలో ఈ సాంగ్ లాంచ్ అయితే జరిగింది, తూనీగా సాంగ్. సో ఇందాక చెప్పినట్టు రిఫ్రెష్ రిట్మో పేజ్లో అయితే యూట్యూబ్ ఛానల్లో అయితే మీకు ఈ సాంగ్ అనేది లాంచ్ చేశారు. అండ్ డే స్కాలర్స్కి అయితే ఈరోజు బస్సెస్ 7 దాకా అయితే ఉన్నాయి అనమాట. సో ఇలా ఈవెంట్ జరిగినప్పుడు ఫెస్ట్ జరిగినప్పుడు వాళ్ళకైతే డే స్కాలర్స్కి బస్సెస్ అనే టైమింగ్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఎస్ఆర్ఎంలో అయితే మీకు ఫెస్ట్ ఈవెంట్స్ ఫ్లాష్ మాబ్స్లో అయితే ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గేదిలే అనుకోవచ్చు. ప్రతి మంత్కి ఏదో ఒకటి ఉండిద్ది. నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఏ ఫెస్ట్ క్యాన్సిల్ అయిద్దో అది కూడా చెప్పలేమన్నమాట. మీకు ఎన్ని ఫెస్ట్లు అయితే ఉండొచ్చు, కానీ ఏ ఫెస్ట్ ఎప్పుడు క్యాన్సిల్ అయిద్దో తెలియదు. సో అలా మాకు ఫస్ట్ ఇయర్లో అయితే చాలానే జరిగినాయి. వాళ్ళు హైప్ మాత్రం చాలా ఇస్తారు, మీకు ఎడిటింగ్ చేసేసి మంచిగా బాగా హైప్ ఇస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదేం ఉండదు అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో రియాలిటీ కూడా అంతే, మీకు డిసప్పాయింట్మెంట్ ఉండిద్ది. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఫెబ్ మంత్లో Feb 25 నుంచి 28 దాకా అయితే ఇన్ఫినిటీస్ ఫెస్ట్ అనేది ఉందన్నమాట. సో ఈ ఫెస్ట్కి మనకు తెలిసింది ఎప్పట్లానే కార్ ర్యాలీ, కార్ ఎక్స్పో ఉండిద్ది. నెక్స్ట్ మ్యూజికల్ నైట్, డీజే నైట్, సో ఇలా మూవీ నైట్ ఒకరోజు, గేమ్స్ నైట్ ఒకరోజు. సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ జరుగుతూనే ఉండిద్ది. సో అప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు ఫెస్ట్లు అయితే చాలానే వస్తాయి, బట్ ఏ ఫెస్ట్ ఎప్పుడు క్యాన్సిల్ అయిద్దో మాత్రం అది కూడా తెలియదు. సో ఇలా ఈరోజు అయితే ఈవెంట్, సాంగ్ లాంచ్ ఈవెంట్ అయితే ఇలా జరిగింది. కాలేజ్ గురించి అయితే నా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి అనమాట, సెమ్ గురించి, మిడ్ గురించి అండ్ యూనివర్సిటీ గురించి. సో ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ మీకు కనుక యూస్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ అయ్యింది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు.